సర్వప్రథమముగా పరమ పూజ్యులు ప్రాతఃస్మరణీయ పరమారాధ్యులు జగద్బంధనీయులు SKCM గోసేవాశ్రమ సంస్థాపక ఆచార్య మధ్య గురుదేవ్ గురు కృపామూర్తి విష్ణుపాద్ పరమహంస పరిప్రాజకాచార్య అష్టోత్తర శ్రీ శ్రీమద్ భక్తి సౌధ కేశవ గోస్వామి మహారాజ్ వారి దివ్యపాదంలో ఇదాస్ అనంత కోటి దండత్ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. తదుపరి పరమ గురుదేవ్ తిరుళావ విష్ణుపాద్ పరమహంస పరిప్రాజకాచార్య అష్టోత్తర శ్రీ శ్రీమద్ జగద్గురు భక్తిభైవ పురి గోస్వామి మహారాజ్ వారి దివ్యపాదంలో ఈ దాస్ అనంత కోటి దండత్ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. రూపాను గురువర్గలు ఆచార్య తాలూకు దివ్యపాదములు దాస్ భూరి భూరి సాష్టాంగ అనంత కోటి దండత్ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. భగవత్కథా పిపాసు మరియు గురు భ్రాతలందరికీ నా యథాయోగ్య మనస్సులో మాన్యులు తెలుపరుస్తూ అఖిల గుణగణనిధి కరుణాసాగర భక్తవత్సల కల్పతరు దయాసాగర శ్రీ హరి తాలూక మహతి కృప ఈరోజు ఇతర సంధ్యా సమయంలో భగవత్ సన్నిధిలో మనందరికీ మానవ జన్మలోని సర్వోత్కృష్టమైన ఫలం సత్సంగం లభిస్తుంది. ఇది కేవలం హరి గురు వైష్ణవ తాలూక మహతి కృప. SKCM గోసేవాశ్రమం తరపున వేచేసిన భక్తులందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల సందర్భంగా స్వాగతం సుస్వాగతం. నిన్నటి నుంచి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వింజాలు సేవతో ప్రారంభమై ఉట్టికొట్టడంలోని సమాప్తి అవుతుంది. అంటే 4వ తారీఖు రాత్రి 12 గంటలకి స్వామివారు రాత్రి 12 గంటలకి ఆవిర్భావించారు. కరెక్ట్గాను అష్టమ తిథి రోహిణి నక్షత్రం, అద్భుతమైన శ్రావణ మాసం, రాత్రి అర్ధరాత్రి 12 గంటలకి స్వామివారు ఆవిర్భావం అవుతారు. కాబట్టి ఆ రోజు అందరూ జన్మ అవ్వగానే స్వామివారికి దర్శనం అద్భుతం, అలౌకికమైనది, విశేషం ఫలితం ఇచ్చేది. అందుకే అందరికీ ఆహ్వానితులు శ్రీకృష్ణ జన్మాష్టమి రాత్రి 9 నుంచి విశేషమైన అభిషేకాలు, పంచామృతంతో, అనేక ఫలరసాలతోని, పుష్పాలతోటి, వేదోక్త మంత్రాలతోని, మరి హరినామ సంకీర్తనని, అద్భుతమైన అభిషేకం, 108 కలశాలతోటి, పుణ్య నదీ తీర్థ జలాలతోటి, గోమయంతో కూడా అభిషేకం స్వామివారికి అవుతుంది. అందరూ 9 నుంచి మీ తాలూకా షీట్ని రిజర్వేషన్ చేసుకోవాలి. ఎందుకంటే హాల్ మొత్తం అంతా ఫుల్ ఫ్లెజ్డ్గా అయిపోతుంది. లేట్ వచ్చిన వాళ్ళకి నిల్చోవాలి, లేదంటే దూరంగా చూడాలి. అందుకే టైంకి వచ్చేసారనుకోండి 9 o'clockకి 4వ తారీఖున అందరూ చక్కగా భగవంతుడి తాలూకా అభిషేకాన్ని వేచించు. మొట్టమొదటి దర్శన తెర తిరగానే స్వామివారు 12 గంటలకి ఆవిర్భావం అవుతారు. తెర తిరగానే స్వామివారి దర్శనం మనకి లభించాలి. అదొకటే మనకి ఎయిమ్. సో ఈరోజు నిన్నటి నుంచి మనకి ఈ వింజాల సేవ ఉయ్యాల ఉత్సవం అవుతుంది. దీని తాలూకు మహాత్మ ఏంటి అనేది నిన్న కొంతవరకు తెలుసుకుందాం. ఈరోజు ఇంకొద్దిగా మహిమ తెలుసుకుందాం. అందరూ భక్తియుక్త మనసుతోని ఈ కథ వినాలి. అప్పుడే ఈ ప్రకారంగా ఉత్సవాలు ఎందుకు చేస్తున్నారు, దాని తాలూకా ఉద్దేశం ఏంటి, దానికి మనం వచ్చి ఈ విధానంగా పాల్గొన్నామే, దానికి మనకు లాభం ఏంటి, ఇవన్నీ తెలుసు. ఏదో వచ్చామా, అందరూ ఊపుతున్నారు, మనం కూడా ఇవాళ ఊపేసామా, వెళ్ళిపోయామా, ఏదో మనకి లాటరీ పేలిపింది, అంటే ఉద్యోగం వచ్చేయాలి, మంచి భార్య దొరకాలి, పిల్లలు పుట్టాలి, ఉద్యోగం రావాలి, ఈ ఉద్దేశంతో ఉయ్యాలు ఊపడం అనేది
ఏ ఉద్దేశం మనలో ఉండాలి, అసలు మనిషి తలకు ముఖ్యమైన ఉద్దేశం ఏంటి, ఆ ఉద్దేశం ప్రకారంగా శాస్త్రం ఏ విధంగా చెప్పున్నది ఆ ప్రకారంగాను ఎస్కేసీఎం గోసేవ ఆశ్రమం ఉత్సవాలని, ప్రతి ఉత్సవానికి ఒక కారణం ఉంటుంది, మహాత్మ ఉంటుంది. ఏదో విధానంగా ఉయ్యాలు కడుతున్నారు, ఇప్పుడేంటి సమయం ఉన్నది. బృందావనంలోని సంవత్సరానికి 3 సార్లు వింజాల సేవ అవుతుంది. వైకుంఠం గోలోకంలో నిత్యం ఉంటుంది. మనం ఇప్పుడు బృందావనం వెళ్ళలేదు, కొంతమంది వెళ్ళుంటారేమో, కానీ బృందావనం కార్తీక నెలలోని ఏర్పాటు ఉన్నది. సో బృందావనంలోని సంవత్సరానికి 3 సార్లు ఈ ఉయ్యాలోత్సవం అవుతుంది. ఒకటి ఏంటంటే ఫాల్గుణ మాసం, అంటే హోలీకి స్వామివారు రాధా కృష్ణులు సఖీలు సఖాలు, చూడండి ఇది అలోకమైన లీల. ఒక స్త్రీలు పురుషులు భావన ఎప్పుడు పెట్టుకోకూడదు. రాధారాణి ఒక స్త్రీ, కృష్ణుడు ఒక పురుషుడు, మరి సఖీలు అందరూ స్త్రీలు, సఖాలందరూ పురుషులు అని చెప్పేసి అనుకోకూడదు. వీళ్ళని దివ్యమైన శరీరము, వీళ్ళకి ఏ ప్రకారంగా కామనా వాసనం లేదు. రాధాకృష్ణులకు నిత్య పరికరం లేదు, మనలాంటి శరీరం కాదు, మనిషి లాంటి తనొక ఆలోచన కాదు. ఇది 45 రోజులు హోలీ ఆడతారు, మనం ఒకరోజు ఆడతాం తెలుసా. బృందావనంలోని సుమారుగా 45 రోజులు హోలీ ఆడతారు, 45 డేస్. మరి హోలీ ఆడుతూ 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 రాధాకృష్ణులు చాలా అలసిపోతారు. పాల్గొన్న దశమి నుంచి పౌర్ణమి వరకు రాధాకృష్ణునికి ఉయ్యాల్లో కూర్చోబెడతారు. ఏంటంటే శరీరం అంతా అలసిపోయింది కాబట్టి రాధాకృష్ణునికి అక్కడ సఖీలు సఖాలు అందరూ విరాజిస్తూ మళ్ళీ వింజాల సేవ చేస్తారు. ఇది బృందావనంలోని, కానీ మనం ఇక్కడ చెయ్యం. ఆ రోజు చైతన్య మహాపురుషులకు ఆవిర్భావం కూడా. అసలు ఈ ఉత్సవాలని ప్రారంభమైన ముఖ్యమైన కారణం శ్రీమన్ చైతన్య మహాప్రభు. కృష్ణుడే స్వయంగా చైతన్య మహాప్రభుగా వచ్చి ఇటువంటి ఉత్సవాల్ని మనకి చెయ్యాలని శిక్షణ ఇచ్చారు. ఇది కేవలం బ్రహ్మమాధ్య గౌడీయ సాంప్రదాయాలని అత్యధికంగా కనబడుతుంటుంది. రాధాకృష్ణుల తాలూకు తత్వాన్ని, అలోకమైన తత్వం ఇది. మరి రెండోది, ఎప్పుడైతే చలికాలం అంతా వెళ్ళిపోయి గ్రీష్మం అంటే ఎండాకాలం ప్రారంభమవుతుందో అప్పుడు అనేక పుష్ప బంగళాతోటి ఉయ్యాలగట్ట చేసేసి స్వామివారికి గర్భాలయం నుంచి బయటికి తీసుకొచ్చేస్తారు, ఉయ్యాలతో ఊపుతారు. చూస్తారు ఎప్పుడైనా బృందావనంలో మీరు మార్చ్ ఏప్రిల్ ఈ ప్రాంతంలో వెళ్తే బాంకే బిహారీ మొత్తం ఇంకా ఈ మండపం అంతా పుష్పాలతోనే ఉంటుంది. మొత్తం అంతా బంగ్లా ఒక పుష్పాలతో ఒక బంగ్లాలాగా ఉంటుంది. ఆ లోనికి ప్రవేశించడంలోని అత్యధికమైన అద్భుతమైన సుగంధమైన పుష్పాలు చాలా అద్భుతంగా అలంకారం చేస్తూ ఉయ్యాలు ఊపుతారు. ఇదితో మరి ఇంకోటి, ఇప్పుడు శ్రావణ మాసంలోని వర్షాలు చాలా ప్రారంభమవుతాయి. సాయంత్రం 5-5:30 ప్రాంతానికి కొత్త మబ్బు అంటే ఎలా ఉంటుంది, అది మేఘశ్యామ వర్ణంతో కృష్ణుడి తాలూకా రంగంలోనే ఉంటుంది. అక్కడక్కడ కొంత నక్షత్రాలు కనబడుతుంటాయి, కొన్ని నక్షత్రాలు కనబడు. చంద్రుడు సంపూర్ణ రూపంగా పౌర్ణమి వైపు గతి చేస్తుంటారు. ఈరోజంతా ద్వాదశి త్రయోదశితో సమావేశమై ఉంది. ఇంకా చతుర్దశి రేపు, ఎల్లుండి పౌర్ణమి. సో చంద్రుడు కూడా నిండుగా ఉంటారు.
కొన్ని మబ్బులు వచ్చేసి చంద్రుడికి ఆక్రమణ చేస్తుంటారు, మళ్ళీ వెళ్ళిపోతుంటారు. అప్పుడప్పుడు లైటింగ్ వస్తుంటుంది, వెళ్ళిపోతుంటుంది. మృదు అయిన గాలి మరి వర్షం అయినట్టు అవుతుంటుంది, కానీ మెరుపులు ఇవన్నీ ఇఫెక్ట్స్ ఈ జూలన్ యాత్రకి తెలుసా. ఈ కుంజలని ఇవన్నీ అద్భుతమైనవి. మరి ఫుబారా అంటే ఫోమ్, చిన్నగా చినుకులు వస్తుంటాయి. వర్షం పెద్ద వర్షం కాదు, చిన్నగా వస్తుంటాయి. ఇటువంటి అద్భుతమైన సమయంలోని గోపాంగణ అంటే ఏంటి? గోపికలు అందరూ సమావేశం, వేలల్లో ఉంటారు గోపికలు. ఈ గోపికలు అందరూ మీటింగ్ పెట్టుకున్నారు. ఏం మీటింగ్ పెట్టుకున్నారు? మనం కృష్ణుడికి ఏ విధానంగానూ సుఖాన్ని ఇద్దాం. ధ్యానంగా వినండి ఒక విషయం. కామన, కోరిక దేనికి అంటారు? ఎవరైనా చెప్పగలరా? చాలా సింపుల్ ప్రశ్న. కామన మరి కోరిక దేనికి అంటారు? ఎవరైనా చెప్పగలరా? కోరిక అంటే ఏంటి? కామన అంటే ఏంటి? సింపుల్, కానీ మనకు అర్థం చేసుకో. కామన అంటే కామన, కోరిక అంటే కోరిక అంటారు, కానీ దాని తలకు అర్థం ఏంటి? మనం ఇంత చదువుకున్నాం, కానీ కోరిక అంటే ఏంటి మనకి తెలియదు. కామన అంటే ఏంటి తెలియదు, తెలుసా? ఎప్పుడైతే మన ఇంద్రియాల గురించి, సుఖం గురించి ఆలోచిస్తామో దానికి కామన అంటారు. నా కళ్ళుకి ఏది సుఖం, నా ముక్కుకి ఏది సుఖం, నా చెవుకి ఏది సుఖం, నా నోరుకి ఏది సుఖం, నా శరీరానికి ఏది సుఖం, ఏదైతే మన గురించి అనుకుంటామో దానికి కామన, కోరిక అని అంటారు. ఈ కోరిక ఫుల్ఫిల్ అంటే తెలుగులో ఏమంటారు? ఒకవేళ ఈ కోరికని పరిపూర్ణం అయ్యింది అనుకోండి, మనకి సాటిస్ఫాక్షన్ అవ్వలేదు, దానికి క్రోధం అంటారు. తెలుసా క్రోధం దేనికంటారు చెప్పండి? కళ్ళు ఎర్రగా వచ్చేయడం, కోపడము కాదు. ఏదైతే మన కోరికలు వల్ల మనం సాటిస్ఫాక్షన్ అవ్వలేదు, 100% సాటిస్ఫాక్షన్ అవ్వదంటే అప్పుడు మనకు ఆటోమేటిక్గా క్రోధం వస్తుంది. దీనికి క్రోధం అంటారు. మరి లోభం దేనికంటారు? లోభం తెలుసా? ఏదైతే ఈ కోరికలు మనకు తీరుతుంటాయో దానిపైన మనకి ఆసక్తి కలుగుతుంది. ఇంకా కావాలి. దీనికి లోభం. ఇది సింపుల్ మెథడ్. చూసారా? ఏదైతే ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? మన ఇంద్రియ సుఖం నుంచి స్టార్ట్ అయింది కోరిక, కామన, క్రోధము మరి లోభము. ఎవరికైతే ఈ కామన, క్రోధము, లోభము ఉంటుందో వాళ్ళు ఎప్పుడు కూడాను శాంతి కానీ, ప్రశాంతత కానీ, సుఖం కానీ ఎప్పుడు లభించలేరు. వాళ్ళు భలే ఎన్ని కోట్లు ఉన్నాయండి, ఎంత పెద్ద ఉద్యోగం ఉండండి, ఎంత సద్యోగం ఉండండి, ఎంత స్థానం, మానం, సన్మానం, ఎంత ఏది ఉన్నా, హోదా ఉన్నా కూడాను వాళ్ళకి ఎప్పుడు కూడాను సుఖం ఉండదు. చైతన్య మహాప్రభు వీళ్ళు ఎప్పుడు కామ, క్రోధ, లోభంలోనే నిండుకృతి ఉన్నారు. ఈ కలియుగంలోని వీళ్ళకి నేను ఎలాగా ప్రేమతత్వాన్ని ఇస్తాను అని చెప్పేసి స్వయంగా కృష్ణుడే శ్రీమన్ చైతన్య మహాప్రభువుగా వచ్చి ప్రేమతత్వాన్ని ఇచ్చారు. ప్రేమ అంటే ఏంటి తెలుసా? అందరూ చాలామంది ఒక అన్నయ్య ఒక చెల్లికి ప్రేమిస్తారు, తల్లిదండ్రులు పిల్లలకు ప్రేమిస్తారు, భార్య భర్తకు ప్రేమిస్తారు, భర్త భార్యకు ప్రేమిస్తారు. ప్రేమ అని తెలుసు, కానీ అసలు ప్రేమ తలక పరిభాష ఏంటి తెలుసా? మనకి తెలియదు. అసలు వాస్తవమైన ప్రేమ దేనికి అంటారు తెలియదు. కానీ ఆ ప్రేమ గురించి జీవితంలో చిన్నప్పటి నుంచి చనిపోయిన వరకు మనం కేవలం పరితపిస్తాం, ప్రేమ కావాలి అని. కానీ ఎక్కడ మనకి ప్రేమ లభించుకుంటుంది? శాస్త్రంని ప్రేమ అంటే ఏంటి? కృష్ణుడి తాలూకా ఇంద్రియాల్ని సుఖపరచడమే మనకి ప్రేమ అంటారు. ఇది ఎప్పుడైనా తెలుసుకోండి, నోట్ తీసుకోండి. నాకు ప్రేమ కావాలి, నా మనసులోని, నా హృదయంలోని ప్రేమ లభించాలంటే ఎప్పుడైతే మనం కృష్ణుడి తాలూకాని ఇంద్రియాలకి సుఖాన్ని
విద్దామని ఎప్పుడైతే ఆలోచన ఉన్నదో అప్పుడు మనకి ప్రేమ కలిగింది అని అనుకుంటాం. ఆ ప్రేమలోని ఇదొక ఉత్సవం. ఇది మీ సుఖం కాదు, నా సుఖం కాదు, ఈ మఠం సుఖం కాదు, ఇంకా ఇతర సుఖం కాదు, జనాలకు సుఖం కాదు. కేవలం రాధాకృష్ణునికి సుఖాన్ని ఇద్దామని చెప్పేసి ఈరోజు వింజాల సేవ ఈ ఎస్కేసేం గోసేవాసులని నిర్వహిస్తున్నారు. ఇదే ప్రేమ. ఈ జాగతిక సంసారంలోని మీరు ఏదైతే ప్రేమ అనుకున్నారో అది ప్రేమ కాదు, వాస్తవమైన ప్రేమ కాదు. ప్రేమ కేవలం రాధారాణి కృష్ణుడు తలక సుఖాన్ని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళకే ప్రేమ. మీరు 10 నిమిషాలు 15 నిమిషాలు ఒంటరిగా కూర్చొని ఆలోచించండి అసలు ప్రేమ అనేది ఏంటి. మనం ఎప్పుడైనా ప్రేమించామా ఎవరికైనా? అసలు ఆ ప్రేమలోని గూఢమైన రహస్యం ఏంటి స్వార్థం, అది ఆలోచించండి. ఎప్పుడైతే స్వార్థం ఉన్నదో అది ప్రేమే కాదు. ఇతరుల నుంచి మనం ఏదైనా ఆశించామనుకోండి అది ప్రేమ కాదు, తెలుసుకోండి. నేను ప్రేమిస్తున్నానయ్యా నీకు నేను అని అనుకుంటాం, చాలామంది అంటాం, ప్రపోజ్ చేస్తాం చాలామందికి. దేనికి ప్రపోజ్ చేసాం? అతని నుంచి మనం ఏదైనా ఆశిస్తున్నాం. ఒకవేళ ఆశించామంటే అది ప్రేమ కాదు. దానికి మళ్ళీ ఏమంటారు? काम. कृष्णेंद्र प्रतिवंशा तारे बोले काम, तारे बोले प्रेमे नाम. अपनेंद्र प्रतिवंशा तारे बोले काम. अपनेंद्ర ప్రతివంచ అంటే ఏంటి? మన ఇంద్రియాలు సుఖం గురించి మనం ఆలోచిస్తే దానికి కామన అంటారు. కృష్ణేంద్ర ప్రతివంచ అంటే దానికి ఏంటి? ప్రేమ అంటారు. రెండే తత్వం. ఎప్పటికైతే మనం కృష్ణుడు సుఖం గురించి, శ్రీహరి శ్రీమన్నారాయణ తాలూకా సుఖం గురించి మనం ఎప్పుడైతే ఆలోచించలేదో అప్పటివరకు మనకి ప్రేమ అనేది ఇప్పుడు మనం తెలుసుకోలేము, తెలియబడదు కూడాను. సో ఈ ప్రకారంగాను రాధాకృష్ణునికి ఈ శ్రావణ మాసంలోని సుఖాన్ని ఇద్దామని చెప్పేసి బోల్డ్ మంది గోపాంగులు అందరూ మీటింగ్ చేస్తున్నారు కూర్చొని. ఏ మీటింగ్ చేస్తున్నారు? ఎలాగ కృష్ణుడికి సుఖం ఇద్దాం. అద్భుతమైన చందమామ, అద్భుతమైన నక్షత్రాలు, నూతనంగా పుట్టిన మబ్బులు, మృదుమృదువైన గాలి, అద్భుతమైన శ్రావణ మాసం, ఎక్కువ ఎండ కాదు, ఎక్కువ చలి కాదు, ఎక్కువైన వర్షం కాదు, మరి కనబడిన నక్షత్రాలు, మరి అప్పుడప్పుడు వచ్చేపోయే మెరుపు తీగలు, మరి ఒక మబ్బుకి ఒక మబ్బు తగిలిన తర్వాత శబ్దాలు, అద్భుతమైన ఒక ఈ సమయంలోని అందరూ ఏమనుకున్నారంటే, ఈ సమయంలోని చాలామంది రాఖీ గురించి, ఎక్కడ వివాహం అయినా చెల్లెలు అనుకోండి, అక్క అనుకోండి, తమ్ముడు అన్నయ్య దగ్గరికి వస్తారా లేదా? వస్తారు. ఎక్కడ అత్తగారు ఇల్లు విడిచిపెట్టేసి అందరూ పుట్టింటికి వస్తారు. ఎందుకంటే తమ్ముడు ఉన్నారు, అన్నయ్య ఉన్నారు, వాళ్ళకి రాఖీ కడదామని తెలుసా. అలాగే శ్రీమతి శ్రీ రాధారాణి జావాట్లో ఉన్నారు, బృందావనికి వచ్చారు. శ్రీధామ అని రాధారాణి తాలూకా తమ్ముడు శ్రీమతి రాధారాణికి జావాట్కి వెళ్ళి వాళ్ళ అత్తగారికి, రాధారాణి తాలూకా అత్తగారికి మామగారికి రిక్వెస్ట్ చేస్తున్నారు, మా రాధారాణికి మా అక్కకి పంపించండి. ఇది అలోకమైన లీల, ఆలోచించండి. రాధారాణికి వాళ్ళ అత్తగారి దగ్గరికి వెళ్ళి శ్రీధామ చెప్తున్నారు, వాళ్ళ అత్తగారిని అంటున్నారు జటిల కుటిల. వీరు అంటున్నారు ఏంటంటే, అత్తగారు జటిల కుటిల అనేది వాళ్ళు ఏమంటారు, భర్త తాలూకా చెల్లి. భర్త తాలూకా చెల్లికి ఏమంటారు? ఆడబడుచు. వీరు కొద్దిగా ఉంటారు రాక్షసులు. వీరి పేరు అటువంటిది, వీరి చేతులు కూడా అటువంటిది, జటిల కుటిల. వీళ్ళు రాధారాణికి పంపించలేదు. లేదు పంపించాం. ఎందుకు పంపించంటే అక్కడ మాయగాడు కృష్ణుడు ఉన్నాడు, అందుకే పంపించాం. లేదు ఏం లేదు, మేము ఏదో సంవత్సరానికి ఒకసారి వృషభాను వాళ్ళ నాన్నగారు, రాధారాణి తాలూకా నాన్నగారు వృషభాను పిలుస్తున్నారు, మళ్ళీ త్వరగా తీసుకొని వచ్చేస్తాం అని
బోల్డు అలంకారం ఇచ్చి లంచం ఇచ్చేసి జట్టిలా ఇదిగోండి ఇవన్నీ పంపించారు రాధారాణి ఈ అలంకారాలు, ఈ గోవులు, బోల్డ్ గోవులు 1,00,000 గోవులు పంపించారు రాధారాణికి తీసుకురానికి. రాధారాణి తన ఒక తండ్రి పేరేంటి? వృషభాను. వృషభాను దగ్గర ఎన్ని గోవులు ఉన్నాయో తెలుసా? 18 లక్షల గోవులు ఉండే. నందమహారాజు కృష్ణుడి దగ్గర 9 లక్షలు ఉండే. ఎందుకు రాధారాణికి కృష్ణుడు ఎక్కువ ప్రేమిస్తారు చూసారా? రాధారాణి ఇంట్లోని 18 లక్షలు గోవులు ఉండే. రాధారాణి స్త్రీ శరీరం అని చెప్పేసి ఇప్పుడు ప్రేమించలే. 18 లక్షలు గోవులకి పరిపాలన చేసేవారు వాళ్ళ తండ్రి. అందుకే రాధారాణి అంటే ఇష్టం. సో 18 లక్షలు, కొన్ని లక్షలు ఆవులు జావటికి తీసుకెళ్ళి లంచానికి ఇచ్చి రాధారాణికి తీసుకొచ్చారు. ఇటువంటి అద్భుతమైన ఒక సమయం. ఈ మీటింగ్లోని మొత్తం అందరూ రాధారాణితో లీడర్, బ్రజంగానాలోని అందరితో లీడర్ రాధారాణి. రాధారాణి ఆలోచించి ఏం చేయాలంటే ఒక మంచి ఉయ్యాల కడదాం. ఒక కుంజ, నికుంజ, నిభృత కుంజ, అనేక కుంజలు ఉన్నాయి. కుంజ, నిభృత కుంజ, మరి అనేక కుంజ అంటే ఒక్కొక్క కుంజలని ఒక్కొక్క లీలలు అవుతుంటాయి. రాసలీల ఒక కుంజలో అవుతుంది. ఇటువంటి ఉయ్యాల సేవ ఒక కుంజలో అవుతుంది. అన్నీ ఒకలాంటి భోజనం అందరు కలిసి ఫీస్ట్ చేస్తారు, ఒక కుంజలో ఉంటుంది. ఇవన్నీ కుంజ అంటే ఏంటి? ఒక బనం. ఆ బనంలోని ఏం జరుగుతుందనేది బయట వాళ్ళకి ఏం తెలియదు, అంత సీక్రెట్గా ఉంటుంది. ఈ కుంజలోని ఒక కుంజ తయారు చేద్దాం. ఆ కుంజలోని అద్భుతమైన ఉయ్యాలని మనం తయారు చేద్దాం. అక్కడ కృష్ణుడిని కూర్చోబెట్టి మనం అందరూ కృష్ణుడికి సుఖం ఇద్దాం అని మీటింగ్లోని పాస్ అయ్యింది. పార్లమెంట్లో పాస్ అయినట్టుగా అందరూ నిర్ణయం తీసుకున్నారు. సరే, అక్కడ తుంగవిద్య, లలిత, విశాఖ, చంద్రావళి, నయన మంజరి, లవంగ మంజరి, కస్తూరి మంజరి, అనేక మంజురీలు, అనేక అందరు ఉన్నారు. మీటింగ్ పాస్ అయ్యింది. రూట్ ప్లాన్ ఇచ్చారు, రూట్ మ్యాప్. వీళ్ళందరూ బ్రజాంగాన అందరూ మామూలుగా ఇప్పుడు చూడండి, మనం ఉంజాల సేవ చేస్తాం, ప్లానింగ్ లేదు. ఎవరు దీపాలు సర్దాలి, ఎవరు ఆ బేస్మెంట్ చేయాలి, ఎవరు దీపాలు వెలిగించాలి, ఎవరు ఏ టైంలో ఏ సేవ చేయాలి, దీనికి ఏమి ప్లానింగ్ లేదు. మనకి ప్లానింగ్ ఉండాలి. ఈ గోపికలందరూ ప్లానింగ్ చేస్తారు. కృష్ణుడి తాలూకు సేవ ఈ విధంగా ప్లానింగ్ లేకుండా చేయకూడదు. ఎవరు ఏ సేవలు ఉంటే అందరూ అన్ని సేవలు చేయకూడదు. మీరు ఈ టైంలో నుంచి ఈ సేవ చేయాలి, ఈ టైంలో నుంచి ఈ సేవ చేయాలి. కరెక్ట్గా వచ్చేసి మనం ఉయ్యాల సేవ చేసినప్పుడు వచ్చేసి పెద్దగా తిలకం పెట్టుకొని ధోతి కుర్తా వేసుకొని వచ్చేసి శృంగారం వేసి మనం శృంగారం వచ్చేస్తున్నాం, ఉపేస్తున్నాం. లేదు, ప్రిపరేషన్. ఇది బ్రహ్మచారికి అత్యధికంగా ఉండాలి. మొత్తం అంతా ముందు ఈవినింగ్లోని మొత్తం అంతా కుంజ అంతా ఏర్పాట్లు అయిపోవాలి. ఆ విధంగా ప్లానింగ్తో ఇది కేవలం ఈ సేవ రాధారాణికి సుఖం ఇచ్చేది, కృష్ణుడికి సుఖం ఇచ్చేది. ఇది మామూలు సేవ కాదు. ఇది ఎవరికి అర్హత లేదు సేవ చేయడానికి. అటువంటి భావన ఉన్న వ్యక్తులు ఈ కుంజని, ఈ నికుంజని, ఈ నిభృత కుంజని సేవించగలరు. రాధారాణికి ప్రార్థన చేస్తూ ఈ కుంజలని మనం ప్రవేశించాలి. స్వామి, నాకు సేవా అధికారి దియా కరో నిజ దాసి, నాకు దాసిగా మీ సేవ అయ్యండి. ఎంత అలర్ట్గా చేయాలి, ఎంత కాన్సన్ట్రేషన్గా చేయాలి, ఏ ప్రకారం ఏది లోపం ఉండకూడదు. ఆ కుంజలోని అంత అలౌకికంగా అద్భుతంగా ఉండాలి. ఆ ప్రకారం చింతన చేసే వ్యక్తులు ఆ కుంజని ప్రవేశించాలి. ఆ కుంజలోని అధికారం స్పర్శించడానికి వచ్చేసి అందరి ముందు మనం చేసేస్తున్నాం, సేవ చేస్తున్నాం. లేదు, భాగ్య బడో భాగ్య మనుసుతున పావా సురదుర్లభ. సురదుర్లభ అంటే ఏంటి తెలుసా? దేవతలు కూడా దుర్లభం మనిషి జన్మం తెలుసా? దేవతలు మనకంటే అందం, మనకంటే సుగంధమైన శరీరం, మరి దివ్యమైన శరీరం,
అనేక వేల సంవత్సరాలు బతుకుతారు, వాళ్ళకి మలమూత్రం రాదు, అయినా కూడాను సురదుర్లభం మనిషి శరీరం. ఎందుకు? ఇటువంటి ఉత్సవాలు చేసి రాధాకృష్ణులకి మనం సుఖం ఇవ్వగలం, కానీ అది దేవతలు ఇవ్వలేరు. అందుకే సుదుర్లభం, అందుకే సురదుర్లభం అని చెప్పారు. మనం ఏ అయితే ఉత్సవాలు చేసేసి మనం రాధాకృష్ణుడికి సుఖం ఇవ్వగలమో ఆ సుఖము దేవతలు ఇవ్వలేరు. దేవతలు ఏంటి అనుకుంటారు? నేనే సుఖపడాలి. స్వర్గంలోని కేవలం వాళ్ళ సుఖం గురించి ఆలోచిస్తారు, కానీ భగవంతుడి సుఖం గురించి వాళ్ళు ఆలోచించడానికి లేదు. ఆ మట్టి అటువంటిది, అది భోగమట్టి, భోగం, భోగించడమే. ఆ మట్టిలో ఆ థింకింగ్స్, ఆ థాట్స్ రావు స్వర్గంలో. కేవలం ఇది మర్త్యమంలోని మనిషి దేహంలోని కేవలము భగవంతుడికి సుఖం ఇచ్చే థాట్స్ అండ్ థింకింగ్ మరి అవకాశం కలుగుతుంది. సో అటువంటి కుంజని చాలా పవిత్రమైన మనసుతో భగవంతుడికి ఏ విధంగా సుఖాను ఇచ్చి ప్లానింగ్ చేస్తూ ఈ గోపికలందరూ ఎవరు తీగలు అన్నీ తీసుకొస్తారు, చెట్లు ఎక్కడ వేస్తారు, ఏ చెట్లు ఉండాలి, ఏ ప్రకారం ఏ పుష్పాలు ఎక్కడ ఉండాలి, ఎవరికి ఏ విధంగానూ కనబడకుండా ఏ విధంగా కవర్ చేయాలి, మొత్తం ఒక్కొక్కరికి ఒక సేవ. వేల మంది ఉన్నారు. ఎవరు తాడు లాగుతారు, ఎవరు తాడు ముందుకు లాగుతారు, ఎవరు తాడు వెనకాల లాగుతారు, ఎవరు దీపాలు వెలిగిస్తారు, ఎవరు పుష్పమాల వేస్తారు, ఎవరు ఆర్తి చేస్తారు, ఎవరు చామర్, ఎవరు ఆలడ్, ఎవరు శంఖం, ఇవన్నీ మొత్తం ప్రీ ప్లానింగే. ఎవరు గేట్ కీపర్, ఎవరైనా బహుశా వచ్చేస్తారో, ఎవరు ఒకవేళ అనాధికారి వ్యక్తి ఈ కుంజంలో ప్రవేశించడానికి లేదు, అందుకే అతనికి గేట్ కీపర్గా ఉంటారు. ఇవి మొత్తం అన్ని ప్లానింగ్. మరి కృష్ణుడు ఏ తోవలో రావాలి, ఎవ్వరు చూడకూడదు, సీక్రెట్గా రావాలి. కృష్ణుడితో పాటు ఇంకెవరు సఖా వచ్చేసారనుకోండి, మొత్తం అంతా ప్లాన్ అంతా ఫెయిల్యూర్ అయిపోతుంది. కేవలం కృష్ణుడే రావాలి. కృష్ణుడు వస్తే అందరు ఎవరైనా వచ్చేస్తారు, చూస్తే ఎక్కడికి వెళ్తున్నా నేను వస్తాను అని చెప్పేసి. అందుకే రూట్ ప్లానింగ్ కూడా రాధారాణులు సఖీలు అందరు ఇచ్చున్నారు. ఈ రూట్లో మీరు రావాలి, రూట్ మ్యాప్ అంతా ఇచ్చారు. చూడండి ఎంత ప్లానింగ్. కృష్ణుడికి సుఖం ఇవ్వడానికి ఎంత ప్లానింగ్, ఎన్ని రోజులు నీ ప్లానింగ్ చేశారు తెలుసా? ఇది కేవలం వైష్ణవుల వల్ల, భక్తుల వల్ల, సాధువుల వల్ల, మహాత్ముల వల్ల అవుతుంది. అటువంటి వైష్ణవులకి మనకి అవకాశం వచ్చినప్పుడు మనం అది వినియోగించుకోకుండామే, ఇదే పెద్ద మన ఫూలిష్నెస్. సో గోపికలందరూ కృష్ణునికి చెప్పున్నారు, స్వామి హే కృష్ణ మీరు ఈ రూట్లో రావాలి, ఇది సీక్రెట్ రూట్, ఈ రూట్లో వస్తే మీకు ఎవరు కనబడరు, ఎవరు చూడరు. అచ్చా ఓకే, ఏ టైంలో బయలుదేరుతారు ఇంటి నుంచి అది కూడా రాసి ఉన్నాను, చెప్పున్నాను, అంత నోటెడే. మీరు ఈ టైంలోనే ఇంటి నుంచి బయటికి రావాలి. మరి ముందుగా బయలుదేరినా లేట్గా బయలుదేరినా మా ప్లాన్ ఫెయిల్ అయిపోతుంది. అచ్చా ఓకే, ఆ టైంలో బయలుదేరుతాం. అన్ని ప్లాన్, ప్రీ ప్లాన్. గోపికలందరూ దేనికి? మనం ప్లానింగ్ ఏం చేస్తున్నాం, ఎలాగ డబ్బు సంపాదించాలి, ఎలాగ ఉద్యోగం చేయాలి, ఎలాగ దొరకాలి, ఇక్కడ ఎత్తుకి పై ఎత్తేసి ప్లానింగ్ వేసి ఏంటి, మన సుఖం గురించి. నేను ఎలాగ ఇల్లు కట్టుకుంటాను, ప్రాపర్టీస్ మీద ప్రాపర్టీస్ పెంచుకుంటాను, మానం సన్మానం ప్రతిష్ట, నా ఇల్లు బాగుపడిపోవాలి, నేను బాగుపడిపోవాలి, నా పిల్లలు బాగుపడిపోవాలి అని కేవలం ప్లానింగ్లోనే ఉన్నాం మనం నిరంతరంగా, నిత్యంగా. కానీ గోపికలందరూ కృష్ణునికి ఎలాగ సుఖం ఇవ్వాలని ప్లానింగ్ చేస్తున్నారు. అందుకే అందరికంటే శ్రేష్టమైన భక్తులు గోపికలు ఈ జగతంలోని. ఎందుకంటే నిరంతరంగా నిత్యం కృష్ణుని తలకు సుఖం తప్ప వాళ్ళకి ఇంకా వేరే ఉద్దేశం లేదే లేదు. సో ఇటువంటి కృష్ణుడికి ఏ డ్రెస్ వేసుకొని వస్తారు, ఏ విధంగా పంచి కట్టుకుంటారు, ఏ విధంగా వంశీ పట్టుకొని వస్తారు, ఇవన్నీ ఏ విధంగా అలంకారం వస్తారు, మొత్తం అంత ప్లానింగ్. మరి లలిత ఏం చేస్తుంది, విశాఖ ఏం చేస్తారు, నైన మంజరి, కస్తూరి మంజరి, లవంగ మంజరి, ఏ మంజరులు ఏ ప్రకారంగానూ ఏ సేవలు ఉంటారో అన్ని మొత్తం అంతా ప్రీ డిసైడెడ్. ఒకరు సేవ ఒకరు చేయరు, ఎవరు ఏ సేవతో ఉంటారో ఆ సేవ వారే చేస్తారు. ఈ విధానంగా ప్లానింగ్ అయింది. మంచి చక్కగా అద్భుతమైన ఉయ్యాలు కట్టున్నారు, అద్భుతమైన కుంజని సజ్జున్నారు. ఆ కుంజ లోనికి ప్రవేశిస్తే ఒక వైకుంఠం, గోలోకం కన్నా అద్భుతంగా ఉంటుంది.
అటువంటి అద్భుతమైన ఎలాగ సర్దారంటే అలా సర్దున్నారు. చూస్తే అదొక వేరే ప్రపంచంలాగా ఉంటుంది ఆ కుంజ. ఇది ఆ కుంజ ఈ ప్రపంచానికి సంబంధించి కాదేమో అంత అద్భుతంగా అలంకారం చేసి ఉంటారు. ఎందుకంటే కృష్ణుడు గేట్లోని ఎంటర్ చూసారా, సీఎంఓ పిఎంఓ లేకపోతే ఇంకెవరో విఐపీస్ వస్తే వాళ్ళ ఇంటికో ఆఫీస్కో కాలేజ్కో లేకపోతే ఎంత చక్కగా డెకరేషన్ చేసి ఉంటారు చూసారా. ఆ డెకరేషన్ చూసేసి అరే ఎక్సలెంట్గా. ఇప్పుడు చూడారా మన పిఎం గారు వచ్చారు దేనికి, ఎయిర్పోర్ట్ ఇనాగురేషన్ గురించి ఎంత అద్భుతంగా డెకరేషన్ చేశారు చూసారా. కేవలం పిఎం వస్తే ఆ విధంగా డెకరేషన్ చేశారు. స్వయంగా అఖిలాండ బ్రహ్మాండ కోటి శ్రీకృష్ణ పరమాత్మ వస్తే గోపికలందరూ ఏ విధానంగానూ ఎంత అద్భుతంగానో అలౌకికంగానో సర్దుంటారు చూడండి దానికి. మరి ఈ మాసంలోని అనేక పుష్పాలు అవైలబుల్ ఉంటుంది, అనేక సుగంధ పుష్పాలన్నీ వస్తాయి. ఏ లేపైన పుష్పాలు ఈ నెలలోనే అత్యధికంగా ఎక్కువగా ఉంటాయి పుష్పాలు. మరి ఆ పుష్పాలతోని కొమ్మలతోని రెక్కలతోని ఆకులతోని చెట్లతోని అద్భుతమైన అన్ని నేచురల్తో అద్భుతంగానే సర్దున్నారు. కృష్ణుడికి సమయం ఇచ్చున్నారు బయలుదేరమని చెప్పేసి. మరి ఎవరు రిసీవ్ చేసుకుంటారు కృష్ణుడికి, ఎవరు సెండ్ ఆఫ్ ఇస్తారు, ఎవరు రాగానే పూలమాల వేస్తారు, ఎవరు ఉయ్యాలకి మీద ఎక్కించడానికి హెల్ప్ చేస్తారు, ఎవరు ఉయ్యాల ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగుతారు, ఇవన్నీ ప్లానింగ్. సో ప్లానింగ్ చేసుకున్నారు. కృష్ణుడు ఆ ప్లాన్ విన్నారు. అద్భుతం. కృష్ణుడు కూడా ఆలోచించున్నారు ఏంటంటే ఇటువంటి అద్భుతమైన ప్లానింగ్ నేను వస్తాను అని చెప్పేసి ప్లానింగ్ చేసుకున్నారు. కృష్ణుడు బయలుదేరిపోయారు ఇంటి నుంచి. ఈ ప్లానింగ్లోని మొత్తం అంతా ఉన్నవారు ఎవరు, ఒక సఖి ఎవరు అంటే చంద్రావళి. చంద్రావళి ఈ ప్లానింగ్లు ఇవన్నీ విని తిను వేరే దగ్గర ఒక ఏర్పాటు చేసేసి ఉన్నారు. కుంజ, చిన్న స్మాల్ కుంజ ఒకటి వేసేసింది, చంద్రావళి కుంజ. ఆ చంద్రావళి స్వయంగా ఒక ఉయ్యాల కట్టుకొని కృష్ణునికి నేను పర్సనల్గా ఒంటరిగా నేను ఒక్కడనే ఉయ్యాలు ఊపుతాను, నా ఉయ్యాలు ఊగిన తర్వాత వీళ్ళందరి తరకు ఉయ్యాలు ఊగుతాను అని చెప్పేసి చంద్రావళి ఈ ప్లానింగ్ అని విని ఆ రూట్ మ్యాప్ అని తెలుసుకొని కృష్ణుడు ఆ రూట్లో వస్తున్నారు కదా, ఆ రూట్లో ఆపేసి రండి కృష్ణ ఏమైంది, లేదు ఇక్కడ నేను ఒక చిన్న కుంజ పెట్టాను, మీరు ఇక్కడ ముందు ఊగేసి దాని తర్వాత వెళ్తాను. అక్కడ రాధాని పెద్ద ఏర్పాట్లు ఉన్నారు, చాలా వేల మంది గోపాలు ఉన్నారు, సమయం ఇచ్చున్నారు, నాకు టైం అయిపోతుంది. కృష్ణ నేను ఎంత ఏర్పాటు చేశాను, నేను ఎంత కష్టపడి ఈ కుంజ చేశాను, ఈ ఉయ్యాలు కట్టాను, మీరు ఓకుండా వెళ్ళిపోతే నేను మరి మీరు కూడా అక్కడ ఉన్నారు కదా, అక్కడ ఉన్నాను కానీ ఎక్కడ కొద్దిసేపు. మరి గోపికలు ఏమంటే కూడా కృష్ణుడు సరే అని ఈ కృష్ణుడు మరి చంద్రావళి ఇద్దరు కూర్చొని ఉయ్యాలు ఊగుతున్నారు. అద్భుతం. కృష్ణుడు ఉయ్యాలు ఊగినప్పుడు తను మర్చిపోతారు, ఎవరైనా మర్చిపోతారు. ఉయ్యాలను కూర్చుంటే మన్ని టెన్షన్స్ అన్నీ మర్చిపోతారు. అక్కడ ప్లానింగ్ ఉంది కుంజ అని చెప్పేసి కృష్ణుడు కొంతసారి విస్మృతి అయిపోయింది. ఎవరు ప్రేమించిన దగ్గర కృష్ణుడు అసలు నేను భగవంతుడా అని మర్చిపోతారు తెలుసా. సహస్రశీర్ష పురుష సహస్రాఖ్య సహస్రపాద్ ఇవన్నీ ఉన్నాయి భగవంతుడికి, దివ్యమైన శక్తి. కానీ ప్రేమించే వ్యక్తి దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను భగవంతుడా అని చెప్పేసి మర్చిపోతాను. నేను ఒక ప్రేమికుడిని అనుకుంటా, సాధారణ ప్రేమికుడు అనుకుంటా. ఆ ప్రేమలో వశం అయిపోతాయి. అలాగా పావు నాద చేసేసి వశం చేసేస్తారో ప్రేమికులు కృష్ణునికి వశం చేసేస్తారు. నాగస్వరంతో ఈ విధంగా ఎంత భయంకరమైన క్రోధంలో ఉంది నాగాన్ని కూడాను వశం చేసేస్తుంది. ఆ నాగస్వరము ప్రేమికులందరూ కృష్ణునికి వశం చేసేస్తారు. ఈ చంద్రావళి వశం చేసేసారు కృష్ణుడికి. సరే చక్కగా ఊగుతున్నారు చంద్రావళి మరి కృష్ణుడు. అక్కడ రాధారాణి, లలిత, విశాఖ, అనేక మంజురులు అందరూ వెయిట్ చేస్తున్నారు. కృష్ణుడితో టైం అంటే టైం, ఎందుకు టైం క్రాస్ అయిపోతుంది,
ఇంత అద్భుతమైన ఏర్పాట్లు అయి ఉన్నది, ఇంకా రాలేదు కృష్ణుడు అని చెప్పేసి కృష్ణుని ఎదురు చూస్తున్నారు. ఎక్కడున్నారు కృష్ణుడు ఎంతకి రాకున్నారు. పావు గంట అయిపోయింది, అరగంట అయిపోయింది, 30 గంట, గంటన్నర అయిపోయింది. ఎక్కడేమవుతున్నో ఊగుతున్నారు చక్కగా ఈ విధంగా. అయితే ఒక సఖిని పంపించారు రాధారాణి. హే సఖి, కృష్ణునికి ఏమైనా ఇబ్బంది అయ్యిందేమో, కష్టం వచ్చిందేమో, రావడంలోని ఏదైనా ముళ్ళు గుచ్చిపోయిందేమో, ఏదైనా అసురులతో ఎలాగా వస్తున్నది, ఏ అసురం వచ్చాడేమో, పాపం కృష్ణునితో ఎవరు ఆటంకం చేశారో నువ్వు వెళ్ళి చూసిరా అని ఒక సఖికి పంపించారు. ఏ రూట్ అయితే ప్లాన్ చేస్తున్నారో ఆ రూట్లో, మొత్తం ప్రీ ప్లాన్గా ఆ రూట్లో వెళ్తున్నారు సఖి. చూస్తే అక్కడ ఒక కుంజ ఉన్నది, చంద్రావళి. అది మోసం, దగా. ఈ చంద్రావళి మన మీటింగ్లో ఉండి మన ప్లానింగ్ అని చూసుకొని ఇక్కడ ఒక వేరే సెటప్ పెట్టింది. సెటప్ పెట్టేసి చక్కగా కృష్ణుడితో ఉయ్యాలు అవుతుందా, అరే చెప్తాను దా అని చెప్పేసి ఎప్పుడైతే చెప్పడానికి వెళ్తున్నారో అప్పుడు కృష్ణుడు చూసేసారు. ఆ సఖికి రే చూసే కొంప మునిగిపోయింది, చూసేసారు. పదండి చంద్రావళి ఎంత పని అయిపోయింది, ఎంత టైం అయిపోయింది చూడు. ఆ సఖి చూసేసారు, రాధారాణికి చెప్పేస్తారు. భయం. యశోద తలగా కృష్ణుడి యశోద చేతిలోని కర్రను చూస్తే కృష్ణుని ఎలాగ భయం, రాధారాణి దగ్గర ఏం తప్పు చేస్తే ఇంకా భయం, వణిగిపోతున్నారు, షివరింగ్ అయిపోతుంది కృష్ణుడికి. భగవత్త మర్చిపోతారు ప్రేమలో, షివరింగ్ అయిపోతుంది, టెన్షన్. మనం ఎలాగ ఎగ్జామ్లో నీ క్వశ్చన్ పేపర్ ఎలాగ వస్తుందో ఏంటో అని చెప్పేసి మనం హడాడి, రిజల్ట్ వచ్చినప్పుడు ఏదైతే హడావుడి ఉంటుందో, క్వశ్చన్ పేపర్ ఇచ్చినప్పుడు ఏదైతే ఉంటుందో, ఇంటర్వ్యూ చేసిన తర్వాత మనకి పిలుస్తారు, ఆ టైంలో మనకి ఏదైతే టెన్షన్ ఉంటుందో కృష్ణుడికి ఆ ప్రకారం టెన్షన్ అయిపోయింది. టెన్షన్తో పరిగెడుతున్నారు. ఈ సచి కూడా పరిగెట్టి రాధారాణి మనం అందరం మోసపోయాం. ఛలియా, భగవంతుడి పేరు ఒక ఛలియా. ఛలియా అంటే ఏంటి తెలుసా? మోసగాడు. లంపట, మహాప్రభుకి ఏ శ్లోకంలో ఉన్నది? లంపట మత్ ప్రాణనాథస్థ, స్టార్టింగ్ డేట్ యథా తథా లంపట అని చెప్పి చెప్తారు. అంటే మోసగాడు, కపటి. ఈ కపటికి మనం నమ్ముకున్నాం, ఈ ఛలియాకి మనం నమ్ముకున్నాం. ఛలియా అంటే మోసగాడు, నమ్ముకున్నాం, మోసం చేశాడు. ఏమైంది? లేదు, అక్కడ సీక్రెట్గా చంద్రావళి కృష్ణుడు అక్కడ ఒక కుంజ తయారు చేశారు. అద్భుతంగాను వాళ్ళు ఊగుతున్నారు. అరే రాధారాణితో వినిసి ఆఖ్ బబులా హోగా అంటే కళ్ళు రెడ్ అయిపోయి ఒకటేసారి కోపం అయిపోతే ఎలాగుంటుంది? అరే మొత్తం అంతా ఇంత శ్రమ, ఇంత ప్లానింగ్, ఎంత విరాటమైన ఏర్పాట్లు, కృష్ణుడు సుఖం గురించి ఎంతమంది వెయిట్ చేస్తున్నాం, కేవలం చంద్రావళితో కృష్ణుడు. ఇదేదో ముందు చెప్పేస్తే మనమే చెప్పేది, మనమే అక్కడికి వెళ్ళిపోతాం కదా. ఎంత మోసం! చంద్రావళి మోసం చేశారు, కృష్ణుడు మనకి మోసం చేశారా? ఒప్పుకోలే. ఇంకా రాధారిని కోపంతో ఇవాళ నుంచి నేను ప్రేరణ చేస్తున్నాను, కృష్ణు తలకు ముఖం ఎప్పుడు జీవితంలో చూడను. హే లలిత, హే విశాఖ, కృష్ణుడు వస్తే ఈ కుంజలని ప్రవేశం లేదు, నిషేధం. అంటే గేట్లో ఇన్సైడ్ రాకూడదు. ఈ కుంజని ఎప్పుడు కృష్ణుడు చూడకూడదు. మనందరం బైకాట్ చేద్దాం కృష్ణుడికి. కృష్ణుడితో మాట్లాడకూడదు, కృష్ణుడికి చూడకూడదు. ఈ విధానంగా బైకాట్ చేసేసారు. అనేక రూల్ రెగ్యులేషన్స్ ఏంటి ఏమంటారు, గవర్నర్ రూల్, ప్రెసిడెంట్ రూల్ వస్తుంది చూసారా, రాష్ట్రపతి శాసనం. ఎప్పుడెప్పుడు మెజారిటీతో పని ఉండదు, రాష్ట్రపతి రూల్. కేవలం రాధారిని రూల్ చేస్తున్నారు ఇప్పుడు. నో టాకింగ్స్, నో దర్శన్. ఏ ప్రకారం కృష్ణుడికి టోటల్గా అన్ని విధాలుగా బైకట్. అందరూ చాలా దీనికి ఎగ్రీ అయ్యారు. నిజమే, మనం బైకట్ చేయాలి అని చెప్పేసి అందరూ బైకట్ చేసుకుని పాపం అందరూ విరోహంలోని దుఃఖంలోని కూర్చున్నారు. ఆ కుంజలని గేట్ కీపర్ దగ్గర కృష్ణుడు వచ్చి ఉన్నా, లోనికి వెళ్ళాలి, నాట్ అలౌడ్, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్.
మీరు ఎక్కడ నుంచి గెట్ అవుట్ అవ్వాలి, ఎక్కడ లేదు, మీకు ప్రవేశం నిషేధం, మీకు ప్రవేశం లేదే. మీరు రాధారాణికి మా అందరికీ మోసం చేశారు. ఏం మోసం చేశారు? అక్కడ చంద్రావళితోని ఏం చేశారా తెలియదు అనుకున్నారేంటి? మొత్తం అంతా వచ్చేసింది ఇన్ఫర్మేషన్. ఏంటి? డబ్ల్యూడబ్ల్యూ బీబీసీ, వరల్డ్ బ్రాడ్కాస్ట్ అండ్ వరల్డ్ వైడ్ బ్రాడ్కాస్ట్, WWBI, BBC న్యూస్ వచ్చేసింది. ఇది మొత్తం అంతా రాధారాణికి తెలిసిపోయింది. రాధారాణి గవర్నమెంట్ రూల్ పాస్ చేసేసారు, గవర్నర్ రూల్ పాస్ చేసేసారు. రాష్ట్రపతి రూల్ ఉన్నది ఇప్పుడు ఈ కుంజలని రాష్ట్రపతి రూల్ ఉన్నది. ఎవరు మీతో మాట్లాడదు, మీతో చూడకూడదు, నాతో కూడా ఎక్కువ మాట్లాడకూడదు, వెళ్ళిపోండి. ఇది ఈ రూల్లోని మేము భంగం చేయం. అరే మీ కాలు పట్టుకుంటాం, విడిచిపెట్టేసి. చూడండి కృష్ణుడు, అరే లలిత విశాఖ, ఒకసారి పిలు లలిత విశాఖ. లేదు, సమస్య లేదు, మీరు ఇంకా దర్శనం ఎప్పుడు చేసుకోలేరు. రాధారాణి కావు, లలిత విశాఖ ఎవరికి చేసుకోలేరు. అరే కృష్ణుడు చుట్టూ తిరుగుతున్నారు. ఎక్కడైనా గ్యాప్ ఉంటే లోనికి వెళ్ళిపోదామని. ఎక్కడ గ్యాప్ లేదు, పక్కా కుంజం ఉన్నది. ఎక్కడైనా గెంతుకొని వెళ్ళిపోదామా, ఎరుకుని వెళ్ళిపోదామా, లేకపోతే కింద నుంచి వెళ్ళిపోదామంటే ఎక్కడ లేదు. ఫుల్ పక్కా ఫౌండేషన్ ఉన్నది, ఎక్కడ గ్యాప్ లేదు. ఆ కుంజ చూద్దామని, ఏమీ లేకపోయినా కూడా ఆ కుంజ ఈ విధంగా సర్దు ఉన్నారని చెప్పి చూద్దామని కూడా అవకాశం లేకుండా పోయింది. అంత పక్కాగా ఉన్నది. కృష్ణుని ఇంకా కతూహలం పెరిగిపోతుంది. నేను ఎలాగైనా కుంజని ప్రవేశించాలి అని చెప్పేసి ఆలోచిస్తూ కృష్ణునికి ఏం చెయ్యాలి? పాపం ఇక్కడ రాధారాణి, లలిత, విశాఖ అందరూ పాపం విరోహంలో ఉన్నారు. కష్టమే, ఇది సుఖం కాదు. కృష్ణుడికి సుఖం ఇద్దాం అనుకున్నాం. ముఖ్యమైన ఉద్దేశం ఏంటి చూడండి. ముఖ్యమైన ఉద్దేశం ఏంటి తెలుసా? రైస్, ఎగ్జాంపుల్గా రైస్ ఉన్నది. ఆ రైస్లో మనం లెమన్ వేస్తే లెమన్ రైస్ అయిపోతుంది. దాంట్లోని జీరా వేస్తే జీరా రైస్ అయిపోతుంది. టమాటా వేస్తే టమాటా రైస్ అయిపోతుంది. దాంట్లోని కోకోనట్ వేస్తే కోకోనట్ రైస్ అయిపోతుంది. రైస్ మాత్రం ఇంగ్రీడియంట్ ఒకటే, ఆ రైస్ అనేది ఒకటే. దాంట్లో ఏ వేయడం వల్ల చేంజ్ అయిపోతుంటుంది రసం. కానీ ఉద్దేశం ఏంటి? కృష్ణుడి తనకు సుఖం. దాంట్లో ఎవరు ఏ విధానంగానే మీరు వేస్తారో ఆ విధానంగా అవుతుంటారు. సో ఈ కృష్ణ సుఖం, కానీ ఈ విరోహంలోనే ఉన్నారు. ఇప్పుడు కృష్ణ సుఖం ఇద్దామని కూడా ఫెయిల్యూర్ అయిపోయింది. ప్లాన్ అంతా ఫెయిల్యూర్ అయిపోయింది. దానికి దుఃఖంలోని విరోహంలో ఉన్నారు. అదే కారణం కృష్ణుడే. ఇంకా తట్టుకోలేకపోతున్నారు. ఏం చేద్దాం? కృష్ణుడు రాధారాణికి, గోపికలకి ఎంత విరోహం ఉన్నదో, ఎంత కష్టం అనిపిస్తుందో, దానికి రెట్టింపులు కష్టం కృష్ణుడికి ఉన్నది. ఏం చేయాలి? కృష్ణుడు ఒక కోయవాడు రూపం ధరించాడు. కోయవాడు అంటే తెలుసా? ముందు చిలక జో తీసుకొని చెప్పేవాడు. ఒక చిలకను పట్టుకొని వచ్చేవారు. వాడికి కార్డ్స్ ఉంటాయి, లోని ఉంటాయి, అది ఏదో తీస్తారు, జో తీసుకుని చెప్తారు, మీ జో తీసుకుని ఇది అని చెప్పేసి. చిలక జో తీసుకుని చేసుకున్నాడు కోయవాడు లాగా. జాతకం చెప్తాము, భార్యాభర్తలకి పడపోతే మేము దానికి సమాధానం కలిగిస్తాము. అన్నదమ్ములకి పడపోతే మేము సమాధానం కలిగిస్తాము. వ్యాపారం బాగోపోతే మేము దానికి సొల్యూషన్ ఇస్తాము. ఇవన్నీ చెప్పుకుంటే అతను కోయవాడు. ఆ కోయవాడు ఎలాగా చక్కగా ఇక్కడ పెంచు వేసుకొని, ఈ ప్రకారంగా పగడి కట్టుకొని మొత్తం అంతా గెటప్ చేంజ్ చేసేసి కృష్ణుడితో ఏ గెటప్ వేసినా ఆ గెటప్ అయిపోతాడు. కృష్ణుడికి స్త్రీ రూపం రాధారాణిగా వేసినప్పుడు రాధారాణి అయిపోతాడు తెలుసా. అతనికి ఏ గెటప్ వేయండి ఆ గెటప్లో తయారైపోతారు. అతనంత అందం ఇంక ఎవరు జగత్తులో ఎవరు లేరు. అందం అంటే ఒక చిన్న గుర్తు వచ్చింది. ఇదంతా తెలుసు, ఇది అందరికీ. కానీ మళ్ళీ ఒకసారి ఉత్సవ సందర్భంగా మూడు భక్తి చేయగలం. ఏంటి? ఒకటి శ్రవణము. ఇది భక్తిలోని మొట్టమొదటిమైన సోపానం, అంటే స్టెప్. మన ఉత్సవం దేనికి చేసాం తెలుసా? శ్రవణం గురించి చేసాం ఉత్సవం. ఉత్సవం శ్రవణం లేదంటే ఆ ఉత్సవమే కాదు. ఏదో ఫిజికల్గా మనం ఏదో కష్టపడిపోయి దీపాలు ఏర్పాటు చేసేసాం, ఉయ్యాలు ఊపేసాం అని కాదు. ఉత్సవం దేనికి? శ్రవణం చేయడానికి మనం ఉత్సవం చేస్తున్నాం. ఏదైతే శ్రవణం చేసామో అది మననం చేసుకొని మనం కీర్తన చేయాలి. కీర్తన చేసుకొని ఉయ్యాలు ఊపాలి. హరే అద్భుతం. మనం శ్రవణం చేసాంగా, రేపు ఉయ్యాలు ఊపినప్పుడు అక్కడ కూర్చొని కీర్తన చేసినప్పుడు ఆ శ్రవణాన్ని గుర్తు రావాలి. శ్రవణం లేకపోతే కీర్తన ఎలాగవుతుంది? మరి ఎప్పుడైతే ఒంటరిగా కూర్చున్నప్పుడు అది స్మరణం రావాలి. అరే అద్భుతమైన లీల. ఈ మూడు అవడానికి ఉత్సవం.
ఉత్సవం అండి డబ్బులు ఖర్చు చేసేసి పువ్వులు ఈ దీపాలు ఇవన్నీ కాదు ఉత్సవం. ఇవన్నీ ఇతర భౌతికమైన వస్తువులు ఇవన్నీ. దీనివల్ల ఏం సుఖం వస్తుంది? లేదు. ఈ ఉత్సవానికి ముఖ్యమైన మూడు ఉద్దేశాలు ఏంటి? శ్రవణము, కీర్తనము, స్మరణము. ఈ 3 మనకి రావాలని. ఈ 3 ఎప్పుడైతే వచ్చేసావో మిగతా 6 భక్తులు దీంతలక ప్రకాశమే. ప్రకాశం అంటే అర్థమవుతుందా? ఇది ముఖ్యము. అవి ఆటోమేటిక్గా 6 వచ్చేస్తాయి. 6 భక్తులు ఎప్పుడైతే మీరు శ్రవణము, కీర్తనము మరి స్మరణం చేస్తారో, అర్చనం, బంధనం, దాస్యం, సఖ్యం, ఆత్మని ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. కానీ ఈ 3 ముఖ్యం. ఉత్సవాలకి ఈ 3 ముఖ్యం. అన్నమయ్య అనుకుంటా సినిమా. ధనుర్దాస్ అని ఒక పెద్ద వ్యక్తి ఉండేవాడు. అతను బ్రాహ్మణుడు కాదు. కానీ ఈ ధనుర్దాస్ వాళ్ళ భార్య అంటే పిచ్చి. భార్యని విడిచిపెట్టి ఒక క్షణం కూడా ఉండేవాడు కాదు. భార్య రూపాన్ని, జయ శ్రీ శ్రీ రాధా గోకులానందజీకి, భార్య తాలూకు రూపాన్ని చూసుకొని ఎప్పుడు ఉండేవారు. ఇతను ఇంటి నుంచి బయటికి ఎప్పుడు వచ్చేవారు కాదు. ఒకవేళ భార్యాభర్తలు బయటకు వస్తే భర్త ఇలాగ బ్యాక్ సైడ్ నడిచేవాడు. కేవలం భార్య రూపుని చూసుకొని బ్యాక్ సైడ్ నడిచేవాడు. తెలుసా? సినిమా చూసారా? సినిమా ఉన్నదా? భార్య వస్తుంటారు, ఆ భర్త భార్యగా చూసుకునే నడుస్తుంటారు, బ్యాక్ స్టెప్ వేసుకుంటుంటారు. ఎక్కడికి వెళ్ళినా ఒకవేళ వస్తే బయటికి, లేదంటే ఇంట్లోనే ఎప్పుడు భార్యని చూసుకొని ఉండేవారు. భార్య అంటే ఎంత ఆసక్తి. ఒకరోజు రామానుజాచార్యులు అదే తోలని కావేరి స్నానం చేసుకొని వెళ్తున్నారు. చూస్తే ఇదేంటి అద్భుతమైన మనిషి, వీడు బ్యాక్ నడుస్తున్నాడు, వీడెవరు, వీడి చరిత్ర ఏంటి అని అడిగాడు. స్వామి వీడి చరిత్ర విడిచిపెట్టేసింది. రామానుజాచార్య ఎవరు తెలుసా? బలరాముల స్వరూపము, అనంగమంజుడు, సంకర్షణుడు, లక్ష్మణుడు రామానుజాచార్యులు. రామానుజాచార్యులు చెప్పారు, ఏంటి ఇతను ఇంత కామ ఆసక్తి ఉన్నారా ఏంటి, భార్యకి చూసుకుని నడుస్తున్నారు? అవును స్వామి, వీడి విషయం విడిచిపెట్టేసింది. మహా భార్యకి ఆసక్తి. ఇంటి నుంచి ఏవైతే రోజు వివాహం తీసుకున్నా ఆ రోజు నుంచి ఇంటికి బయటికి రాలేదు. కేవలం భార్య రూపాన్ని చూసుకొని ఉన్నాడు. అందరూ ఈ ఊరిలో అందరూ వీటిని తిడుతుంటూనే ఉంటారు. ఎంత ఆసక్తి ఏంటి అని. పోనీ రోడ్డుకు వచ్చాడు, పోనీ కరెక్ట్గా ఉండొచ్చు కదా. కేవలం భార్యని చూసుకొని నడుస్తుంటాడు. రోడ్డుని చూడ్డు, ఎవరో జనాలను చూడ్డు. జనాలు అంటారేమో, తిడతారేమో, ఏమో అనుకుంటారేమో కూడా వీడికి సిగ్గులేదు. కేవలం భార్య రూపాన్ని చూసుకొని వెళ్తుండు అని రామానుజాచార్యులకి అందరూ శిష్యులు అందరూ చెప్పారు. అచ్చా, ఇటువంటి ఆశ ఈ భౌతిక ప్రపంచంలోని తాలూక రూపాన్ని ఇంత ఆసక్తి అయిపోతే రాధాకృష్ణుని తాలూక రూపాన్ని చూస్తూ వీడు ఎంత ఆసక్తి అయిపోతాడు అని రామానుజాచార్యులు అతని పైన అనుగ్రహం చేశారు. అరే ఇతనికి చేంజ్ చేయాలి, ఈ ఆసక్తి పనికి వస్తుంది మనకి అని చెప్పేసి వాళ్ళకి పెళ్ళండి. చూడండి, ఎప్పుడైతే గురువు, వైష్ణవులు, ఆచార్యులు అరే ఇతనికి రండి, ఇతనికి నామం తీసుకోండి, ఇక్కడ చెయ్యండి అని చెప్పేసి చెప్తారో అప్పుడే వెంటనే వెళ్ళిపోవాలి. అది అనుగ్రహం. దానికి మీరు నిగ్రహం చేశారంటే దేనికి పనికిరాదు. రామానుజాచార్య పిలిచారు, ఇతను రాను అని చెప్పేసి చెప్పారు. నేను రాను, నేను నా భార్యని విడిచిపెట్టేసి నేను రాలేను, అవ్వదు. ఒరే మూర్ఖ, అరే యూస్లెస్ ఫెలో, నీకు అతను ఎవరు అనుకున్నావు? అతను ఎవరికి పిలరు, ఎవరితో కలరు, విద్వాన్, దివ్యమైన భక్తుడు. రామానుజ ఆచార్య స్వయంగా నీకు పిలిచారంటే నువ్వు ఎంత భాగ్యవంతుడివి అనుకుని ఎంతో తిట్టి కొట్టి బలవంతంగా తీసుకెళ్ళారు రామానుజాచార్య దగ్గరికి. ఇష్టం లేకపోయిన వ్యక్తి. అప్పుడు రామానుజాచార్యులు లోని ఏకాంత సేవలో ఉన్నారు. ఎవరిది? రంగనాథ స్వామిలు. రంగనాథ స్వామి దగ్గర ఏకాంత సేవలు ఉన్నారు. ఆరతి చేస్తారు రామానుజాచార్యులు. భగవంతుడికి విన్నపం చేస్తారు. స్వామి, ఒక భౌతిక ప్రపంచమైన ఒక స్త్రీ పైన ఆసక్తి అయిన వ్యక్తి ఒకడు వచ్చాడు, మీ తాలూకు రూపాన్ని వాడికి దర్శించండి. ఎలాగ మీ రూపాన్ని దర్శించి వాడు ఆసక్తి అరుగుతాడు, అతని పైన మీరు అనుగ్రహం చేయండి స్వామి అని చెప్పేసి విన్నపం చేస్తున్నారు స్వయంగా రామానుజాచార్యులు రంగనాథ స్వామికి.
చూసారా, ఆచార్యుల తాలూకా కర్తవ్యం ఇది, గురు వైష్ణవ తాలూకా కర్తవ్యం ఇది. వాళ్ళ గురించి ఎప్పుడు ఆలోచించరు, నేను కావాలి, నేను మంచి ఉండాలి కాదు. భక్తులు, జనాలు, ప్రజలు, వ్యక్తులు ఎలాగ సుఖం ఉండాలి, భగవంతుడిపైన ఆసక్తి కలగాలి, వాళ్ళ ఉద్దేశం అదే. రామానుజాచార్యులు విన్నపం చేస్తే రంగనాథ స్వామి వినకుండా ఉంటారా? అసాధ్యం. రామానుజాచార్యుల విన్నపం రంగనాథ స్వామి విన్నారు. ఆర్తి చేసడానికి తెర తీశారు. దివ్యమైన రూపాన్ని, కోటి కందర్ప కోటి కమనీయ విశేష శోభాన్ని రంగనాథ స్వామి ప్రకటన చేశారు. ఆ ఆసక్తి, ధనుర్దాస్ ఆసక్తి, స్త్రీ పైన ఆసక్తి అయిన వ్యక్తి, ఇంటి నుంచి బయటికి రాపిన వ్యక్తి ఆ రంగనాథ స్వామి తన స్వరూపాన్ని చూసేసి మూర్ఛపడిపోయి ఇంకా నేను ఇంటికి వెళ్ళను, గుడి నుంచి బయటికి రాను అని చెప్పేసి అంటున్నారు. సరే, ఏదైతే ఆ స్త్రీ పైన ఆసక్తి ఇంటి నుంచి బయటికి రాతుండారో, ఇప్పుడు రంగనాథ స్వామిని చూసేసి నేను గుడి నుంచి బయటికి వెళ్ళను అని చెప్పేసి నేను స్వామి దగ్గరే ఉంటానని చెప్పేసి ఫిక్స్ అయిపోయింది. చూడండి, ఏ ఆసక్తి మనకి పుత్రులు, స్త్రీలు, ఇల్లు, వాకులు, డబ్బు, బంగారం, వైడల పైన ఉన్నది, అదే ఆసక్తి మనకు భగవంతుడి పైన ఉండాలి. ఎప్పుడైతే కలిగిపోయిందో మన జీవితం సక్సెస్ అయిపోయింది. ఈ సక్సెస్ ఇది చేసేసారు. ఆ ధనుర్దాస్ ఇంకా గుడి నుంచి బయటికి వెళ్ళే, ఇంటికి వెళ్ళలేదు, సంసారం విడిచిపెట్టేశారు. ఏ స్త్రీ పైన ఆసక్తి అవుతున్నారు, అదే ఆ రూపాన్ని మర్చిపోయారు రంగనాథ స్వామి తల రూపాన్ని చూసి. మరి అద్భుతమైన శిష్యుడు అయిపోయారు రామానుజాచార్యులకి. మరి రామానుజాచార్యులకి అనేక మంది, వేల మంది శిష్యులు, సన్యాసులు, బ్రహ్మచారులు. కానీ ధనుర్దాస్ తలొక భుజం పైన చెయ్యేసి నడుస్తారు రామానుజాచార్యులు. ఎంత పెద్ద భక్తుడు అయిపోయారు, ఎంత పెద్ద ఆసక్తి భగవంతుడి పైన అయిపోయారు. అందరూ అసూయ అయిపోతుంటారు ఈ సన్యాసులు. అదే ధనుర్దాస్ ఒక గృహస్థ భక్తుడు, అతని పైన రామానుజాచార్యులు భుజం మీద చేసుకుని నడుస్తున్నారు. మనం సహించలేకపోతున్నాం, మా పైన ఎప్పుడూ స్పర్శించలేదు, మాతో మాట్లాడటమే కాదు. కానీ ఈ ధనుర్దాస్ ఏం చేశాడు, రామానుజాచార్యులకి భుజం పైన చేసుకుని నడుస్తున్నాడు. ఎంత భాగ్యం అతడిది. స్త్రీ పైన ఆసక్తి అయిన వ్యక్తి ఈ విధానంగా రంగనాథ స్వామికి ఆసక్తి అయిపోయాడు అతను. అది చూసుకుని రామానుజాచార్యులు తన భుజం మీద చేసుకొని, రామానుజాచార్యులు చాలా ప్రౌడ్ ఫీల్ అయ్యేవారు అతని భుజం మీద చేయేస్తే. ఎందుకంటే అంత ఆసక్తి అయిపోయారు రంగనాథ స్వామి రూపానికి. ఈ కథ ఎందుకు వచ్చింది అంటే ఆ రూపాన్ని, ఆసక్తి, రూపం గురించి చెప్పాను కాబట్టి. ఈ కోయవాడిగా రూపంగా చేసి వచ్చారు ఎవరు? స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ. ఈ రూపంలో కూడా లౌకికంగా ఉన్నారు, అద్భుతంగా ఉన్నారు. వచ్చారు, ఇలాగ జాతకం చెప్తాము, జాతకం ఎవరికి ఏ ప్రకారం సమస్యలు ఉన్నాయని ఆ సమస్యలను పరిష్కారం చేస్తాం. కొత్తగా వివాహం అయిన తాలూకు జంటలకి ఏమైనా సమస్యలు ఉన్నా, పాత సమస్యలు ఉన్న కూడా మేము సమస్యలు సమాధానం చేస్తామని చెప్పేసి కోయవాడు అరుచుకుంటూ వస్తున్నారు. ఈ గేట్ కీపర్ వినేశారు. అదే ఎవరో కోయవాడు వస్తున్నారు. ఈ కోయవాడిని మీరు తక్కువ అంచనా వేయకండి, మా నాన్నగారు పరంపర ఉన్నది, మా కోయ వంశం. మేము జాతకం ముఖం చూసి చెప్పేస్తాం జాతకం ఏంటనేది, చిలక కూడా మాకు అవసరం లేదు అని. అద్భుతమైన ఇతనితో నాటక సూత్రధారి, నటించంటే జీవిస్తారు ఇతను. ఈ విధానంగా నటించుకుంటూ వస్తున్నారు. ఆ గేట్ కీపర్ సఖి, అదే నిజంగా రాధాకృష్ణుని తాలూకా ఇప్పుడు పాపం విడిపోయి ఉన్నారు. వీరికి ఎలా కలపాలి, ఏ జాతకం దోషం ఉన్నదో ఏమో, ఇతను ఏదో పరిహారం చేస్తే అది మళ్ళీ కలపాలి. బైకట్ చేసేసరికి మనసులో బైకట్ చేయగలరా కృష్ణుడికి? కోపంతో కొద్దిగా చూసారా, ఏదో ఒక మాట అనేస్తే మనం ఆడ ముఖం చూడం అని ఉద్దేశం ఉంటుంది, ఎప్పుడు ఆడు మాట్లాడతాడు అని. కానీ మనసులోని ఏంటి, నేను మాట్లాడిన ఆడితోటి, కానీ ఎప్పుడు తనతో నాకు మాట్లాడతాను. కొంతమంది బ్రహ్మచారులతో అలాగ అవుతుంటుంది, మాట్లాడకుండా ఉంటాం. వాళ్ళు ఎప్పుడు ఎలాగ వచ్చి మనతో మాట్లాడితే మనం మాట్లాడాలనిపిస్తుంది. నేను ముందు మాట్లాడను. ఇలాగ ఉంటాయి బాటంలో కూడా, ఇంట్లో కూడా అవి ఉంటాయి. అలాగే ఈ సఖీలు వెళ్ళి రాధారాణికి వెళ్ళి చెప్పారు, ఏంటి ఎవడో కోయవాడు వచ్చాడు, దివ్యమైన కోయవాడు, అన్ని జాతకాలు చెప్పేస్తాడు, ఏ సమస్య ఉన్నా సమాధానం. ఏం సమస్య?
ఈ ప్రకారం సమస్యలో ఉన్నాం మనం, కృష్ణునికి బైకాట్ తీసుకున్నాం, దీనికంటే పెద్ద సమస్య ఏముంది? ఈ సమస్యని సమాధానం బహుశా చేస్తారేమో, అతనికి చెప్దాం, అడుగుదాం. అందరూ కన్విన్స్ చేసేసారు సఖీలు, అవును 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 వెళ్దాం, కోయవాడి దగ్గరికి వెళ్దాం అని చెప్పేసి లలిత విశాఖ వెళ్ళారు, అంగీకరించారు రాధారాణి. సరే వెళ్ళండి, మీరు ప్రయత్నం మీరు చేయండి, చూడండి. లలిత విశాఖ వెళ్ళారు, కోయవాడిని చూసేసి ఏం చెప్తా జాతకం చెప్తాను, కానీ నేను చేతి చూసి చెప్పగలను, హస్తరేఖ చెప్పగలను, కపాల రేఖను చెప్పగలను, అన్ని రేఖలు చెప్పగలను దివ్యమైన. మరి నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. రాధారాణి బయటికి రాదు, రాధారాణి పరపురుషుడికి ఎప్పుడు చూడరు కూడా. నేను రాను, కోయవాడు ఎంటర్ అవడానికి లేదు. కృష్ణుడు తప్ప ఇంకా ఇతర పురుషులు ఎవరు ఆ కుంజలని ప్రవేశం నిషేధం. ఎలాగ వెళ్తారు? రాధారాణి బయటికి రారు, కృష్ణుడు ఈ కోయవాడు లోనికి వెళ్ళరు. ఎలాగ జాతకం అవుతుంది పరిష్కారం? లలిత విశాఖ ఏదో ఒకటి సమస్య, పోనీ కృష్ణుడు రాలేదు, ఆ కోయవాడిని పిలుచుకుందాం, సమస్య అవ్వాలి, సమస్య సమాధానం చేసుకోవాలి. మనం ఇలాగ సమస్య పట్టుకుంటే మనం ఎన్ని రోజులు ఈ విరోహంలో ఉంటాం, ఈ కష్టంలో ఉంటాం అని లలిత విశాఖ అందరూ రాధారాణికి ఒప్పిస్తున్నారు. రాధారాణితో బాధలు ఉన్నారు. సరే పిలండి, పర్మిషన్ ఇచ్చారు. చెప్పాను ముందే, ప్రెసిడెంట్ రూల్ అని చెప్పేసి రాధారాణి ఏం చెప్తే అదే అవుతుంది. సరే అప్పుడప్పుడు అమెండ్మెంట్స్ అయిపోతుంటాయి, మెజారిటీ అవసరం లేదు. సరే పిలండి ఆ కోయవాడిని. కృష్ణుడు బై హుక్ కుక్ లోనికి ప్రవేశించేశారు. ఆ ప్రవేశించిన తర్వాత కృష్ణుడు పులకితం అయిపోతున్నారు. అరే ఇంత అద్భుతమైన కుంజ, నేను టైంకి వచ్చుంటే భలే మిస్ చేసుకున్నాను. నేను ఎంత అద్భుతంగా సర్దున్నారు దీనికి, ఆ పుష్పాలేంటి, ఆ తీగలేంటి, ఆ కొమ్మలేంటి, ఆ చెట్లేంటి, ఓ అద్భుతం. సో కృష్ణుడు ఆ కుంజని చూసి సగం హ్యాపీనెస్ వచ్చేసింది. మరి రాధారాణి దగ్గరికి తీసుకెళ్ళారు. రాధారాణితో ఆధారాణి ఈ పైటన్ చేసుకొని విధానంగా మానం వేసుకొని కూర్చున్నారు. రాధారాణి చెయ్యండి, నేను చూపించను, పరోపురుషుడు నా చెయ్యి చూపించను. అరే ఎలాగ సమాధానం అవుతుంది? రాధారాణి మీరు టైం వేస్ట్ చేస్తున్నారు. కుంజ ప్రవేశించారు, అతను జాతకం చెప్పేవాడు వచ్చాడు, మీరు హస్తం చూపించకపోతే ఎలాగవుతుంది సమాధానం? చూపించండి. అరే రాధారాణి సరే చూడండి, హస్తరేఖలు చూస్తున్నారు. టచ్ చేయకూడదని చూడాలి. సరే చూస్తాం, భూతార్థంలో చూస్తున్నారు. లేదు ఈ హస్తరేఖలు నేను తెలియపడుకుంటుంది. మరేంటి? నేను కపాల రేఖ చూడాలి. కపాల రేఖలో ఏమైనా తెలుస్తుంది, కానీ ఈ హస్తరేఖలు నేను తెలియపడుకుంటుంది. నేను పరోపురుషుడికి నా ముఖం ఎప్పుడు చూపించను. ఈ కోయవాడు అవసరం లేదు, బయట తీయండి, ఇతనికి నాకు సమాధానం అవసరం లేదు. మళ్ళీ లలిత విశాఖలు రిక్వెస్ట్ చేస్తున్నారు, మీరు ఎంత దూరం తీసుకొచ్చేసి ఏమైంది చూపిస్తే, ఈ కోయవాడికి మీరు చూపిస్తే ఏమైంది? మన సమస్యలన్నీ సమాధానం అవుతుంది. ఎంతమంది గోపకులు, ఎంతమంది గోపాకులు అందరూ విరోహంలో ఉన్నారు. రాదు మీ ఇద్దరు ఎలాగ సుఖం ఉంటే మాకు సుఖం అని. హే లలిత మీరు ఏం చేస్తున్నారు? నేను ఈ కోయవాడికి నా ముఖం చూపించాలా? నా ఎంత స్థితియా, నా గతి ఇలాగదైపోయిందా? నేను ఒప్పుకోను అని చెప్తే ప్లీజ్ ఒక్కసారి లలిత విశాఖ అందరూ రిక్వెస్ట్ చేయడం రాధారాణి విధానంగానూ మెల్లిగా తీస్తున్నారు. ఎప్పుడైతే రాధారాణి ముఖం తలక పైటంచు తీసారో, రాధారాణి తలక కళ్ళు, కృష్ణుని తలక కళ్ళు ఎన్ని ఉంటాయి? కృష్ణుని కళ్ళు 2, రాధారాణి తలక కళ్ళు 2, మొత్తం 4 కళ్ళు, కానీ 2 కళ్ళు అయిపోయి. ఎప్పుడైతే ఐ కాంటాక్ట్ అయిపోయింది, అరే ఇది కోయవాడు కాదు కృష్ణుడు, అరే ఎంత వేషం అయినా కూడా అనుకోండి రాధారాణి దగ్గర దాయగలరేంటి, అరే ఇతని కృష్ణుడు చలియా వచ్చేసారు ఇక్కడికి అని చెప్పేసి. ఎప్పుడైతే 4 కళ్ళు 2 అయిపోయాయో, ఇంకా మానం, ఇంకా సన్మానం, ఇంకా క్రోధం, ఇంకేమీ లేదు. కృష్ణునికి చూసేసి రాధారాణి ప్రసన్నం. ఎంత కోపంలో ఉన్నాడు నువ్వు రాధారాణి, కృష్ణునికి చూసేస్తే నవ్వేస్తారు. సుఖం, ఆనందం. ఎంత టెన్షన్లో ఉన్న కృష్ణుడు కూడా రాధారాణి ముఖం చూసేస్తే ప్రసన్నం అయిపోతారు. ఈ రాధాకృష్ణుడు ఈ ప్రకారంగా 4 కళ్ళు 2 కళ్ళు ఎప్పుడైతే అయిపోయిందో, అప్పుడు వీళ్ళిద్దరినీ శంఖనాదాలతో మరి బాధ్యాలతోని కీర్తనలతోని ఇద్దరికి ఉయ్యాల్లో కూర్చోబెట్టి అనేక సఖీలు ఈ మంజురీలందరూ ఉయ్యాలోపడం ఆరంభించారు. ఇది ఉయ్యాలోత్సవము. దేనికి? రాధాకృష్ణునికి సుఖాన్ని ఇవ్వడం. ఇది మా గురుగారు అతి అద్భుతంగా అలంకారం చేసుకొని వర్ణిస్తారు.
అతని వర్ణన అతి అద్భుతంగా, మబ్బులు ఏ విధానంగా ఉంటుంది, దాని తాలూకా నక్షత్రాలు, దాని తాలూకా చంద్రుడు ఎలాగ ఉంటారు, గాలి ఏ విధానంగా ప్రవహిస్తుంటుంది, ఏ విధానంగానూ మంజులు లాగుతుంటారు, అన్ని యాక్షన్తోని అద్భుతంగాను వర్ణిస్తుంది. ఇది గురుగారి తన ముఖంలోని వినే అవకాశం నాకు వచ్చింది. అప్పుడు ఎప్పుడో ఒక 15 years 10 years బిఫోర్లో ఎంత అద్భుతమైన ఈ వర్ణన గురుగారి దగ్గర నుంచి విని మేము చాలా ఆనందపడ్డాం. సో అది ఈరోజు ఇంజాల సేవలని మనం దానికి సేమ్ చెప్పలేము. అతని భావన అలాగా వేరా, కానీ ఆ భావన లేకుండా ఉన్న కాన్సెప్ట్ అనేది ఇది. ఈ విధంగా రాధాకృష్ణ తన సుఖాన్ని ఇవ్వడానికి ముఖ్యమైన ఉద్దేశము ఈ ఉంజాల సేవ. సో అందరూ ఏదో చూడండి, సేవ చేస్తూ మనం వింజాల సేవ చేసాం, అందరూ ఉయ్యాలు లాగారు. సేవ అయినా ఇది సేవ, వింజాల సేవ అంటారు చూసారా. వింజాల సేవ అంటే ఏంటి? ఉయ్యాలు లాగడం ఒక సేవ. వింజాలకి సేవకి ప్రతిఫలం ఏంటి కావాలి మీకు చెప్పండి, చెప్పండి, ఎవరైనా చెప్పగలరా? ఈ వింజాల సేవ తాలూకా ఫలము, ప్రతిఫలము ఏం దొరుకుతుంది మీరు చెప్పండి. పునర్జన్మ ఉండదట పాపారావు గారు చెప్పారు. ఇంకా ఇంకేం చెప్పగలరు ఎవరైనా? విద్వాన్ పండితులు ఎవరైనా? ఈ వింజాల సేవ తాలూకా ప్రతిఫలం ఏంటి? ఏంటి? సేవ తాలూకా ప్రతిఫలం సేవ. ఈ సేవిస్తూ మళ్ళీ సేవ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక జాబ్ చేస్తున్నారు, చాలా రెస్పాన్సిబిలిటీగా చేస్తున్నారు. తనకి అరే మంచి రెస్పాన్సిబిలిటీ పర్సన్ ఇతనికి ఏంటి ప్రమోషన్ ఇవ్వండి, రికగ్నైజ్ చేయండి, రెమ్యునరేషన్ పెంచండి అంటున్నారు. దేనికి? ఇంకొద్దిగా రెస్పాన్సిబిలిటీ ఏంటి అని. ప్రమోషన్ అనేది ఏంటి? ఇంకొద్దిగా రెస్పాన్సిబిలిటీ. 20 members ఉండేరు అతని అండర్లోని, ప్రమోషన్ ఇచ్చేసి 50 members ఉన్నారు అతని అండర్లో. అతని మంచిగా జాబ్ చేశారనుకోండి, మళ్ళీ ప్రమోషన్ ఉంటుంది, ఇంకొద్దిగా రెస్పాన్సిబిలిటీ పెరిగిపోయింది. ప్రమోషన్ ఇన్ ద సెన్స్ ఏంటి? రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. మీరు జాబ్ ఎంత బాగా చేస్తుంటారో అంత ప్రమోషన్ అవుతుంది, అంత రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. అదే విధానంగా మీరు సేవ ఎంత చేస్తుంటారో ప్రమోషన్ ఏంటి? ఇంకా సేవ. సేవకు ఫలితం సేవ. రెస్పాన్సిబిలిటీకి ప్రతిఫలంగా మళ్ళీ రెస్పాన్సిబిలిటీ ఉంటుందో ఈ విధానంగాను సేవకి ప్రతిఫలంగా సేవ, సేవ, సేవ. సేవకు ప్రతిఫలం డబ్బు కాదు, ఐశ్వర్యం కాదు, ఇంద్రియ సుఖం కాదు. ఈరోజు అందరూ ఈ సేవ చేసేసి నాకు డబ్బు కావాలి, ఉద్యోగం కావాలి, సద్యోగం కావాలంటే ఇది కేవలం అందరూ భ్రమ. ఇటువంటి సుఖాల గురించి, ఇటువంటి ఫలితాల గురించి ఈ ఎస్కేఎస్ఎం గోసేవాసం ఇటువంటి ఉత్సవాలు చేయకుంటున్నాం. ఇటువంటి ఉత్సవాలు కేవలము సేవ కావాలి, మనం దాసి అవ్వాలి, వైకుంఠానికి గోలోకానికి వెళ్ళిపోవాలి. చనిపోయిన తర్వాత నిత్యం రాధాకృష్ణ ఈ విధానంగా కూర్చుంటారు సాక్షాత్తుగా. మనం ఈ కుంజ సేవ మనం చేయాలి, అది ఉద్దేశం. ఇంకా పునర్జన్మం ఉండకూడదు అని. ఇది అలోకమైన లీలలు, అలోకమైన ఉత్సవాలు. ఈ ఉత్సవాలకి ఎంటర్టైన్మెంట్ కాదు. ఉత్సవం అంటే ఒక ఎంటర్టైన్మెంట్ కాదు. ఈ ఉత్సవాలని అనేక రహస్యం ఉన్నది, తత్వం ఉన్నది, జ్ఞానం ఉన్నది, విజ్ఞానం ఉన్నది. ఇది ఎవరైతే భక్తి, శ్రద్ధ, ప్రేమతో అర్థం చేసుకుంటారో వాళ్ళకి ఇది బోధపడుతుంది. కానీ జాబ్, ఈ సేవకి ప్రతిఫలంగా ఇంకేదైనా అనుకున్నారనుకోండి, అది మన జీవితంలో అనేది మనం రాంగ్ ప్లేస్లో చేసాం. సో దయచేసి మనిషి జీవితానికి స్వార్థకత ఏంటంటే, ఎప్పుడైతే మనిషి పునర్జన్మం లేకుండాను మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోవాలని ఎప్పుడైతే ఉంటుందో ఆ మనిషి జన్మనికి సంపూర్ణమైన సక్సెస్ అవుతుంది. సో ఈ తత్వాన్ని తెలుసుకోవాలంటే ప్రతి వ్యక్తి హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే 16 మాల నిష్ఠతోని, ప్రశాంత చిత్తతో ఎవరైతే చేస్తారో వాళ్ళు అటువంటి వ్యక్తి ఇటువంటి సేవలోని పాల్గొంటూ సేవకి ప్రతిఫలంగా సేవయే కావాలని కోరుకోగలరు. లేదంటే సేవకు ప్రతిఫలంగా నాకు ఆరోగ్యం బాగైపోవాలి, నా ఇంట్లో శాంతి కావాలి, నాకు ఉద్యోగం సద్యోగం, ఇంకా సేవకు ప్రతిఫలంగా వేరే అడుగుతారు. కానీ సేవకు ప్రతిఫలం సేవ కావాలని అడగడానికైతే ఎవరైతే 16 మాల కరెక్ట్గా చేస్తారో అటువంటి వ్యక్తికి తెలుసుకుంటారు ఈ సేవ తత్వం ఏంటనేది. ప్రతి వ్యక్తికి ఇది బోధపడదు.
పని ఏదో మనందరికీ భగవంతుడు ఈ వింజాల సేవలని మనకి ఆహ్వానం పత్రిక ఇచ్చున్నారు. మనం అందరం వచ్చాం. రాధాకృష్ణ తాలూకా వింజాల సేవలను మనం పాల్గొన్నాం. పాపారావు గారు చెప్పినట్టుగా పునర్జన్మం ఉండకుండా మనం ఇది కూడా చేసుకుంటున్నాం. కానీ నిత్య లీలలని మనం ప్రవేశించాలంటే ఖచ్చితంగా సేవ మనం అద్భుతంగా చేయాలి. రేపు యథా సమయంలోని కేవలం బనానా లీఫ్, కేవలం అట్టాకులతో గ్రీనరీగా కుంజని మనం తయారు చేయాలి. ఎవరైతే సేవకు వస్తారో ముందు నుంచి సేవకు రావాలి. ఎందుకంటే గోపికలు అందరూ ఏ విధంగా మీటింగ్ చేసుకొని ఏర్పాట్లు చేస్తున్నారో అలాగే అందరూ గోపీ భావంతో బ్రహ్మచారులు అందరూ రావాలి. రేపొద్దున్న ఇంకా వ్యక్తులు బయట వేరు అందరూ వచ్చిన కూడా వాళ్ళు సేవ ఇవ్వాలి. నీట్గా ఆకులన్నీ కడిగేసి తుడిచేసి నీట్గా ఒక్కొక్క ఆకు పేర్చి దానికి కొన్ని పుష్పాలతో అద్భుతమైన అలంకారం రేపు చేయాలి. ఏ విధంగా అలంకారంతో రాధాకృష్ణులు సుఖం పొందాలి. ఆ డెకరేషన్లో మాకు ఉన్నది, కానీ అది మాకు ఎలా చేయాలో తెలియదు. అది చేస్తే వైకుంఠరావు గారు చేయగలరు. వెనకాతల బ్యాక్గ్రౌండ్ ఒక గోవర్ధనగా ఉండాలి. ఇటుపక్క యమున వెళ్ళినట్టుగా నీళ్ళు వెళ్ళినట్టుగాను అదే మోటార్తో సెట్ చేస్తారు. ఇవన్నీ వాటర్ గట్టని ఈ వాటర్ యమున వెళ్ళినట్టుగా ఉండాలి. అక్కడ చంద్రుడు ఉండాలి, నక్షత్రాలు ఉండాలి. ఇవన్నీ ఆ విధానంగానే మనం ఏర్పాటు చేయాలి. కానీ అది మనకు సమర్థత అవుతుందో లేదో తెలియదు. కానీ కొంతమంది నాకంటే పెద్ద బ్రెయిన్ ఉన్న వ్యక్తులు అందరూ దీనికి ఎలా విధాన్ని చేయాలో అక్కడ కొన్ని చెట్లు, గోవర్ధన పర్వతం వెనకాతలో ఉండాలి, చంద్రుడు ఉండాలి, నక్షత్రాలు ఉండాలి, యమున వహిస్తూ ఉండాలి. ఆ విధానంగా కొద్దిగా అప్పుడప్పుడు కొద్దిగా స్మోక్ వస్తూ ఉండాలి, కొద్దిగా స్పెషల్ ఎఫెక్ట్స్ లైటింగ్ ఉండాలి. అద్భుతం. ఆ దృశ్యంతో రాధాకృష్ణునికి మనం వింజాల సేవ చేయాలి అని ఉన్నది. కానీ అది అవుతుందో లేదో తెలియదు. కానీ రేపైతే బనానా లీఫ్ డెకరేషన్ చేద్దామని, డెకరేషన్ అంటే శృంగారం చేద్దామని అనుకుంటున్నాం. దివ్యమైన ఒక్కొక్క రోజు ఒక్కొక్క పుష్పహారాలతో, ఒక్కొక్క నూతన డ్రెస్ తోటి, అద్భుతమైన శృంగారంతో స్వామి రాధా గోకులానంద బయటకు వచ్చి మనందరికీ ఎంతో సుఖం ఇస్తున్నారు. ఇది వాస్తవమైన సుఖం, ఇది వాస్తవమైన ప్రేమ. ఎవరైతే రాధాకృష్ణ తన సుఖాన్ని కోరుకున్నారో వాళ్ళు వాస్తవమైన ప్రేమని పొందినట్టు. సో ఈరోజు మనం వాస్తవమైన ప్రేమని మనందరికీ ఇక్కడ కట్టిపడేసింది. లేకపోతే మనం ఎందుకు ఇక్కడ ఏ మీనింగ్ లేకుండా ఇక్కడ కూర్చొని మనం వీరిని వింటున్నాం చెప్పండి. మనం వింటున్నాం ముఖ్య ఉద్దేశం ఏంటి? ప్రేమ మనకి కట్టిపెట్టేసింది. ఏం ప్రేమ? రాధాకృష్ణ తాలూకా ప్రేమ మనకి కట్టిపెట్టేసింది. సో ఈ ప్రేమ మనకు నిత్యం నిరంతరంగా ఉండాలి. ఎప్పుడైతే మనం శ్రవణం చేస్తామో రేపు వింజాల సేవ చేసినప్పుడు మనం కృష్ణునికి సుఖం ఎలాగవుతుంది అని చెప్పేసి మనం ఊపాలి. మనకి అవకాశం దొరుకుతుంది 3 సెకండ్స్ 4 సెకండ్స్, అందరికీ అవకాశం రావాలిగా. అందుకే ఆ 3 సెకండ్ 4 సెకండ్ అట్లీస్ట్ చూసారా, మనం తిరుపతిలోని వెంకటేశ్వర స్వామికి చూసిన తర్వాత గోవిందా గోవిందా అని చెప్పేసి 2 సెకండ్ 3 సెకండ్ చూసుకొని వెళ్ళిపోతున్నాం. అప్పుడు మనం ఏం అడగాలో మర్చిపోతాం. చాలా కోరికలు పెట్టుకుంటాం. 6 గంటలు 7 గంటలు వెయిటింగ్ చేసి నేను చూసినప్పుడు ఇలా ఉంటాను, ఇలా చేస్తాను, ఇలా అడుగుతానని చెప్పేసి అక్కడికి వెళ్ళేటప్పటికి అన్నీ మర్చిపోతాం ఆ దివ్యమైన రూపం చూసుకొని. సో మనం కృష్ణుడి తాలూకా రూపాన్ని చూసుకొని లేకపోతే ఆ జనాల్లోని మనం మర్చిపోతాం. కానీ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను, రేపు ఉయ్యాలు ఊపినప్పుడు రాధాకృష్ణుడికి ఎలాగ సుఖం మనం ఇస్తామో ఆ విధానంగా ఊపాలి. వాస్తవమైన ప్రేమని మనం పొందగలం. సో ఇటువంటి బోల్డ్ కార్యాలు రేపు ఒకరోజు, ఇంకా 3 days టుమారో గో, ఇంకా 3 రోజులు ఉన్నది మనకి అవకాశం. ఈ 3 రోజులు మరి దీని తర్వాత 3 రోజుల తర్వాత మళ్ళీ సంవత్సరం తర్వాతే. అందుకే 3 రోజులు మీతో ఒక బంధుమిత్రులు, కుటుంబాలు, స్నేహితులను తీసుకొచ్చి ఈ వింజాల సేవలని ఇన్వాల్వ్ చేయాలి. రేపు భగవంతుల యొక్క బాలచరిత్ర, లేదంటే రాఖీ పూర్ణిమ తలొక మహిమ. ఎల్లుండే రాఖీ పూర్ణిమ దాన్ని అవుతున్నాను. సో ఎల్లుండి చెప్పుకోవచ్చు రాఖీ పూర్ణిమ మహిమ. సో రేపు మరికొన్ని కృష్ణుడి తాలూకా అమోఘమైన లీలల్ని చెప్పుకుంటూ మనం ఇదైతే ఇవన్నీ మాధుర్య లీల. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పకూడదు ఓపెన్లు కానీ పౌర్ణమి తర్వాత నుంచి, లేదంటే పౌర్ణమి నుంచి మనం భగవంతుల యొక్క బాలచరిత్ర, భగవంతుడు ఎలాగ ఆవిర్భావయ్యారు, ఆవిర్భావం తర్వాత ఎవరెవరికి ఏ ప్రకారంగా లీలాలు చేస్తున్నారు, ఎవరికి సుఖం ఇచ్చున్నారు అనేది మనం తెలుసుకుందాం. ప్రతి నిత్యం భాగవతులని 10th canto 10వ స్కందంలోని మనం చేసే లీలాలన్నీ భగవంతుడి గారు తెలుసుకుందాం. సో 2 minutes భగవంతుడి సుఖం గురించి, భగవంతుడు ఆరోగిస్తున్నారు, తింటున్నారు.
దాని గురించి 2 నిమిషాలు కీర్తన సుఖం ఇచ్చేసి భగవంతుడికి ప్రసన్నం చేద్దామని మరి కోరుకుంటున్నాం. जय श्री श्री राधा गोकुलानंद जी की, तदे श्री झूलन महामहोत्सव की, तदे श्री नाम संकीर्तन की. हरे कृष्णा 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 हरे हरे राम 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 हरे हरे. Everybody loudly. हरे कृष्णा 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 हरे हरे राम 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 हरे हरे. Everybody, Hari Bol, loudly. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. कृष्णा हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. Everybody loudly.
Hare Ram, Ram Ram, Hare Hare. Everybody. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama,